కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే జరుగుతుందిగా లాస్ వేగస్లో. ఇక్కడ ఎన్విడియా జీఫోర్స్ RTX 500 సిరీస్ GPUస్ని అయితే లాంచ్ చేసింది. సో వీటితో పాటు క్లౌడ్ గేమింగ్ సర్వీస్ను కూడా ఎన్విడియా అయితే అనౌన్స్ చేసింది అనమాట. క్లౌడ్ గేమ్స్ చూసుకుంటే మనకి మార్కెట్లోకి కొన్ని అయితే వచ్చినాయి. అందులో చూసుకుంటే గూగుల్ కూడా తీసుకొచ్చింది. బట్ అసలు మన ఇండియాకి అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో ఇక్కడ ఎన్విడియా కంట్రీస్ని కూడా అనౌన్స్ చేశారు. అందులో మన ఇండియా కూడా ఉందన్నమాట. మన ఇండియా కూడా ఈ క్లౌడ్ గేమ్ సర్వీస్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. క్లౌడ్ గేమ్ సర్వీస్ రావడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పిందే, పెద్ద పెద్ద పీసీలు, గేమ్ కాన్సోల్స్ ఏమీ అవసరం లేదు. సో మన మొబైల్లో కూడా హైర్ ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ని అయితే ఆడుకోవచ్చు. అంటే టాప్ టైర్ గేమ్స్ని మనం ఆడుకోవచ్చు అనమాట. సో దీనికి బాగా లక్షలు ఖర్చు పెట్టి మనం పీసీలని లేదంటే గేమ్ కాన్సోల్స్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. మన మొబైల్ ఫోన్లో వచ్చు, టీవీలో కావచ్చు, ఎందులో అయినా సరే ఆడుకోవచ్చు. కాకపోతే దానికి మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి. అలాగే OTT మనం సర్వీస్ ఎలా అయితే పే చేస్తుంటాం మంత్లీ, సో అలాగే వీటికి కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు వీళ్ళు యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, సో వీటి కోసం కూడా ఇందులో గేమ్స్ అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మెటా క్విస్ట్, సో వీటికి కూడా గేమ్స్ అయితే అవైలబుల్లోకి అయితే తీసుకురాబోతున్నాడు తెలుస్తుంది అనమాట. అంటే VR గేమ్స్ సపోర్ట్ కూడా అయితే వీటిలో ఉండబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు మన ఇండియాలోకి ఈ సర్వీస్ వస్తుందా, ఒకసారి ట్రై చేద్దామని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పాప్ 9 5G మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ మనకి 6.6 ఇంచెస్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ వాడారు. IMX882 సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మనకి IP54 స్లాష్ ప్రూఫ్తో వస్తుంది. అలాగే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ కూడా చేస్తుందన్నమాట. సో చాలానే ఇచ్చారు. ఇన్ఫ్రారెడ్ కూడా ఉంది ఇందులో. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఇస్తున్నారు. 4GB 64GB వేరియంట్ 8499, 4GB 128GB వేరియంట్ 9499, అలాగే 8GB 128GB వేరియంట్ 10,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ప్రైస్ బాగానే ఉంది. అలాగే మొబైల్ కూడా చూడడానికి డిజైన్ పరంగా బాగానే ఉందన్నమాట. ఎందుకంటే ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి టెక్నో అనేసరికి అప్డేట్స్ ఎక్కువగా రావు, సర్వీస్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఆలోచించి తీసుకోవాలి. కాకపోతే ఈ స్పెసిఫికేషన్స్తో చూసుకుంటే మనకి 8,500 రూపాయలకి మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus ఇంకో చిన్న సైజు మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. దీన్ని మన ఐరన్ మ్యాన్ అయితే బయటికి తీసుకొచ్చాడు. OnePlus 13 mini అనే పేరు మీద కానీ లేకపోతే 13T అనే పేరు మీద కానీ తీసుకొస్తారంట. ఇందులో డిస్ప్లే సైజు 6.31 ఇంచెస్ అయితే ఉండబోతుంది. 6.31 ఇంచెస్ అంటే ప్రజెంట్ మార్కెట్లో చూస్తే 6.7, 6.8 ఈ డిస్ప్లే సైజెస్లో అయితే మొబైల్స్ వస్తున్నాయి కదా, దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్నది కాబట్టి మినీ అంటున్నారు. అయినప్పటికీ అంత మినీగా అయితే అనిపిస్తుంది అనుకోవట్లేదు. బట్ కంఫర్ట్ సైజులో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8L8 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే వాడబోతున్నారు. చూద్దాం మరి ఈ మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 4a ఈ మొబైల్ని మనకి 2020లో అనుకుంటా మన ఇండియాలో లాంచ్ చేశారు. సో ఎవరైతే ఈ మొబైల్ యూజ్ చేస్తున్నారో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మనకి 2023 ఆగస్టుతో ఎండ్ అయిపోయింది. అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అయితే అప్డేట్ సర్వీస్ అయితే ఎవరు ఇంకా ఫర్మ్వేర్ అప్డేట్ ఏమి ఎవరో. అప్పుడు మనకి Android 13తో అయితే ఈ మొబైల్ ఇంకా ఆగిపోయింది. అయితే ఈ మొబైల్కి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అప్డేట్ని, ఒక ఫర్మ్వేర్ కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయబోతున్నారు. రేపైతే ఈ అప్డేట్ రాబోతుంది అనమాట ఈ పిక్సెల్ 4a యూజర్స్కి. ఈ అప్డేట్ ద్వారా మీకు Android 13 ఉంటుంది. కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏమీ ఎవరు. కాకపోతే బ్యాటరీ అండ్ స్టెబిలైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. సో అయితే ఎవరైతే ఈ అప్డేట్ చేసుకుంటారో, అప్డేట్ చేసుకున్నాక వాళ్ళ మొబైల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ గూగుల్ వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇస్తామంటుంది. ఇక ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. సో రేపైతే అప్డేట్ వస్తుంది, ఇంకా అప్డేట్ అయితే చేసుకోండి. వీళ్ళు ఇంత అర్జెంట్గా ఈ అప్డేట్ని ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో మతలబు ఉండే ఉంటుంది. సో సెక్యూరిటీ పరమైన రీజన్స్ కూడా ఉండే ఉంటాయి. సో మీరు పిక్సెల్ 4a వాడుతుంటే మాత్రం సో అప్డేట్ అయితే చేసుకోండి.